హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ అంట. 2 టవర్లు 65 అంతస్తులు, సౌత్ ఇండియాలో అతిపెద్ద బిల్డింగ్స్, 2000 కోట్లతో నిర్మాణాలు 2030 కోట్లుగా పూర్తి అంట. ట్రంప్దంట ఇదేందో మరి. హైదరాబాద్ ట్రంప్ టవర్స్ పేరిట సౌత్ ఇండియాలోనే అతి ఎత్తైన రెసిడెన్షియల్ బిల్డింగ్ను నిర్మిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబేకా డెవలపర్స్, ఐరా రియాలిటీ సంస్థలు కలిసి రంగారెడ్డి జిల్లా గడిపేట మండలం కోకాపేటలో గోల్డెన్ మోడల్ రోడ్డులోని సర్వే నెంబర్ 109లో ఈ టవర్స్ నిర్మిస్తున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, ఓఆర్ఆర్కి దగ్గరగా మొత్తం 4 ఎకరాల్లో 65 అంతస్తుల్లో 242 మీటర్ల ఎత్తులో టవర్సు రానున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా అనుమతి ఇచ్చింది. త్వరలో జరిగే భూమి పూజకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారని చెప్పి చూస్తూ ఉన్నాం. అంటే ఇది డెవలప్మెంట్ అనుకోన్నా, లేదంటే ఇక అందులో కొనాలంటే మినిమం ఉన్నోడే కొంటాడు, మళ్ళీ లేనోనికి అయితే రాదు. ఇది పేదోనికి అయితే ఉపయోగం లేదు. ఇదేదో మా టవర్స్ చూపించుకొని డెవలప్మెంట్ అని చెప్పుకొని తప్ప ఇంకా మరొకటి లేదు. మిగతాది 4వ పేజీలో ఉందంట. సరే, ఏదేమైనప్పటికీ డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాలి. దాన్ని అందరూ స్వాగతించాల్సిందే, దాన్ని హర్షించాల్సిందే. అదేవిధంగా పేదలకు ఏం జరుగుతూ ఉన్నది అనేది కూడా కొంత లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే భూములు గుంజుకుంటూ ఉన్నారు. సరే, ఈ భూమి ఆ ప్రాంతంలో వ్యవసాయ భూములు ఏం లేవు కాబట్టి దాన్ని పెద్ద లెక్కలోకి తీసుకోం. కానీ అవుటర్ దాటిన తర్వాత కొంత భూములను సేకరించి ఆ రైతులను వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు డెవలప్మెంట్ పేరిట. వాళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం కొంత చిత్తశుద్ధితో ఉండాలి, ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ టవర్స్లో అతి ఖరీదైన 450కి పైగా 3-4 బిహెచ్కే ఫ్లాట్లు ఉంటాయి. డబుల్ హైట్ సింప్లెక్స్ రెసిడెన్సీ 16 పెంట్ హౌజ్లు నిర్మిస్తున్నారు. ప్రతి యూనిట్కు ప్రైవేట్ లిఫ్ట్, లాబీ ఉంటుంది. మొత్తం 22 లక్షల స్క్వేర్ ఫీట్లతో టవర్స్ నిర్మాణం జరుగుతుంది. 28 ఫ్లోర్లపై 2 టవర్లను కలిపి స్పెండెడ్ స్కై బ్రిడ్జ్ ఈ బిల్డింగ్కు అతిపెద్ద ఆకర్షణ అంట. మధ్యలో స్కై బ్రిడ్జ్ కడతారంట. భారీ ధరలు. ఈ అపార్ట్మెంట్లో ఒక్కో ఫ్లాట్ రేటు సుమారు 5 కోట్ల నుంచి 18 కోట్ల వరకు ఉంటుంది. పెంట్ హౌజ్లకు 30 కోట్ల నుంచి 62 కోట్ల వరకు ధరలు నిర్ణయించారు. ఇప్పటికే 8 పెంట్ హౌజ్లు అమ్ముడు కాగా ఇందులో ఒక్కదానికి 62 కోట్లు పలికింది. పెంట్ హౌజ్ల విక్రయాల ద్వారానే 250 కోట్లు వస్తాయని అంచనా వేశారు. మొత్తం టవర్ నిర్మాణానికి ల్యాండ్తో కలిపి సుమారు 2000 కోట్లు ఖర్చు చేస్తుండగా అన్నీ కలిపి 4200 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. మే 15, 2031లోగా కంప్లీట్ చేసి కొనుగోలుదారులకు అప్పగించాలని రేరా ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్లలో నిర్మాణానికి పూర్తి చేశామని ట్రిబేకా డెవలపర్స్, ఐరా రియాలిటీ సంస్థలు తెలిపాయి. దేశంలో ట్రంప్ టవర్స్ పేరుతో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రకటించిన ట్రిబేకా డెవలపర్స్ దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ట్రంప్ పేరిట హైదరాబాద్లో ఈ టవర్స్ నిర్మాణం చేయబోతోందని, హైదరాబాద్లో ఈ ఒక ప్రాజెక్ట్ చేపట్టాలని అనుకుంటున్నామని, ఇది ఇప్పుడు సాధ్యమైందని ట్రిబేకా డెవలపర్స్ ఫౌండర్ కపిలేష్ మెహతా తెలిపారని చెప్పి చూస్తూ ఉన్నాం. సరే, మంచిదే. ఒక్కొక్కటి 5 కోట్ల నుండి 18 కోట్ల అంట. 2000 కోట్ల ఖర్చు అయితే 4800 కోట్ల ఆదాయం వస్తుందంట. అంటే అర్థం చేసుకోవాలి.